హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన విప్లవం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం వేలాడుతోంది. ముందు హాల్లో మధ్యాహ్నం భోజనాలు చేసి భుక్తాయాసంతో సాగిలి పడిన వాళ్ళు, కునుకు తీస్తూనో లేక పిచ్చాపాటిగా ముచ్చటించుకుంటున్న మగవారితో నిండుగా ఉన్న కొంచెం మందకోడిగా ఉంది. హాలుకు ఆనుకొని ఉన్న పడగ్గది మాత్రం ఇందుకు భిన్నంగా గొప్ప కోలాహలంగా ఉంది. పువ్వులు, నగలు, చీరలు, నవ్వులు, హాస్యాలు వీటన్నింటి మధ్యన 3 రోజుల క్రితమే పెళ్లైన విప్లవ ముగ్ధలా ముకులించుకుని విడి వీడకుండా ఉన్న మల్లె మొగ్గల్ని దోసెల నుండిగా తీసుకొని గాఢంగా ఆఘ్రానించింది విప్లవ. తనువంతా వ్యాపించిన పరిమళ ఆస్వాదనతో కనులు అరమడుపులయ్యాయి. ఆ మల్లెల సౌరభాన్నంతా అప్పుడే పీల్చేకే అమ్మడు. రాత్రి అతగాడికి కొద్దిగా అట్టిపెట్టు. పూలమాలలతో మంచాన్ని అలంకరిస్తున్న రత్న కూతుర్ని మేళమాడింది. చేమంతి పువ్వెన్నెలో ఉన్న విప్లవ చెంపలు క్షణంలో ఎర్ర కలువలయ్యాయి. అది కాదులేవే, ఆ సువాసనంతా పీల్చుకొని తనే గుబాలించిపోతే అతగాని చేరుకోవాలని దాని తాపత్రయం. దీర్ఘం తీస్తూ పరిహాసమాడిందో వరసైన జాన. పసిదాన్ని చేసి ఆడిస్తున్నారా, ఊరుకోన్రా, వెర్రి బాగుల్ది అని వాళ్లని గదిమి, అమ్మా విప్లవ, వాలుజడికి మల్లెపూలు కుట్టనా, మొగల్ రేఖలు కుట్టనా? ఇలా కొనసాగుతున్నాయి వాళ్ళ సంభాషణలు. ఇక పడమటి గదిలో కొత్త పెళ్ళకొడుకు రామచంద్రరావు ఒక్కడును. పడకుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాడు గాని అతగాడు నిద్రపోవట్లేదు. వివాహం అట్టహాసంగా చేశారు, బాగానే ఉంది. కాని పునఃసంధానానికి కూడా ఈ హడావిడి, చుట్టాలు, వేలకోలాలు, పీటల మీద కూర్చోవటాలు, ఫలప్రదానాలు ఇవేవీ నచ్చటం లేదు అతనికి. పైగా పెళ్లికొచ్చిన ఫ్రెండ్స్ అందరూ వెళ్లిపోవటం మూలాన ఏమీ తోచకుండా కూడా ఉంది. వదినలు పరిహాసాలాటం మితిమీరినట్టుగా ఉండి చిరాగ్గా ఉంది. బావమరదుల అల్లరి, మరదళ్ల సరసము కలిసి తనకి తాటాకులు కడుతున్నట్టు అనిపించి రోషంగా ఉంది. ఇంజనీర్లైన పెద్ద బావమరదులిద్దరూ తన ఆధిక్యాన్ని గుర్తించుకోకుండా పోజు కొడుతున్నారేమోనని అనుమానంగా ఉంది. తానిష్టపడని ఏ అంశాలన్నిటినీ రాత్రి శోభన గదిలోకి వెళ్లగానే, తలుపులు ముయ్యగానే, తనకందించిన పాలు తాగకుండానే నిర్మోహమాటంగా ఆ గదిలోకొచ్చిన అమ్మాయిని ఎక్స్ప్లెనేషన్ అడిగేదలుచుకున్నాడు అతను. అందుకుగాను రాత్రి గదిలోకి వెళ్లగానే తన ఆరోపణలు ఎలా ప్రారంభించాలో, దేని తర్వాత ఏది వరుస క్రమంలో ఉండాలో, బదులుగా ఆ అమ్మాయి సమాధానమో సమర్థనో ఏ విధంగా ఉండవచ్చునో, వెంటనే తను దాన్ని ఎలా ఖండించాలో అన్నీ కళ్ళు మూసుకొని రిహార్సల్స్ వేసుకుంటున్నాడు అతను. బావా, నీకు ఉత్తరం. కళ్ళు తెరిచాడు రామచంద్రరావు. తనకి ఇక్కడికి ఉత్తరం రాసేదెవరబ్బా అనుకుంటూ బావమరిది చేతి నుంచి ఆ ఇంగ్లాండ్ లెటర్ని అందుకున్నాడు. ఈ బడవగాని ఈ వంకన ట్రిక్ ఏదన్నా నా మీద ప్లే చేయటం లేదు కదా అనే సందేహంతో సంకోచిస్తూనే తెరిచేశాడు. మొదట చివర సంతకాన్ని యథాలాపంగా చూస్తూ తుల్లిపడ్డాడు రామచంద్రరావు. ఎవరిది ఆకాశరామన్నా? ఇక చూపులు వాటంతటవే అక్షరాల వెంట పరుగులు పెట్టాయి హడావిడిగా. అయ్యా పెళ్లికొడుకు గారు, నా అంచనా ప్రకారం ఈ రోజే తమరి శోభన ముహూర్తం అయ్యుండాలి. విప్లవ మీకోసమే పవిత్రంగా వికసించిన కుసుమమని, ఆ పువ్వులోని మకరందాన్ని తొలిసారిగా గురలే మధుపం మీరేనని భ్రమపడుతున్నారు కదూ. ఆ పుణ్యకాలం కోసమే వేగిరపడుతూ కలలు కంటున్నారేమో కూడా. పాపం, మీకు నా సానుభూతి. విప్లవ మీకు భార్య కాకముందే నాకు ప్రియురాలు. ఆమె మనసు తనువు కూడా నావయ్యాకే నీవవుతున్నాయి. మైండ్ ఇట్. ఆకాశరామన్న. బుర్ర తిరిగిపోయింది రామచంద్రరావుకి. ఆ తర్వాత కోపము, ఉక్రోషము ముంచుకొచ్చాయి. ఏమిటేమిటి, ఉంగనాచిల మొహము అదీని, దాని వెనకాల ఇంత కథుందా? బుర్రగా ఉందని మురిసిపోయానే కాని ఇంత గ్రంథ సాంగురాలు అనుకోలేదమ్మా. ఎంగిలికుడికి కక్కుర్తిపడే కర్మేమిటి తనకి? అసలు ఇంత మోసం చేసి ముట్టిన కుండని తనకి అంటగడతారా వాళ్ళు? ఇప్పుడే అమ్మి తుమ్మి తేల్చేస్తాను. ఆవేశపడిపోయాడు రామచంద్రరావు. అమ్మా! సింహనాదం చేశాడు రామచంద్రరావు. కోడలికి పెట్టే శారీ గురించి వియ్యపురాలతో చర్చిస్తోంది సావిత్రమ్మ. కొడుకు గర్జన విని మళ్లీ ఏ ఉట్టి మునిగింది అనుకుంది. ఈ 3 రోజులు బట్టి అల్లుడి పేచీలు, అలకలు చూస్తోంది, అనుభవిస్తోంది. కాబట్టి పెళ్లి కూతురు తల్లి కామాక్షి సరిగ్గా ఆ మాటే అనుకుంది. ఇక అంతే, 5 నిమిషాల్లో అబ్బాయి తల్లి తండ్రే కాక పెళ్లి కూతురు తల్లి తండ్రి, మేనమామ, పినతండ్రి సపరివారమంతా రామచంద్రరావు చుట్టూరా ఉన్నారు. ఒక్క పెళ్లి కూతురు తప్ప. ఏమైంది నాయనా అని ఒకరు, ఏం కావాలి బాబు అని ఒకరు, ఆలు జారిందా, దెబ్బలు తగలలేదు కదా, ఇలా ప్రశ్నలు గుప్పిస్తున్న వాళ్ళందరి మీద మండిపడుతూ
కళ్ళురుముతూ, మీదంతా దగ, మోసం, అన్యాయం అంటూ రంకలేశాడు రామచంద్రరావు. ఏమిట్రా అన్న తల్లితో, పద, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ రెక్కపుచ్చుకున్నాడు. అదేమిటి నాయనా, శుభకార్యం ముందు పెట్టుకుని? తీవ్రమైన ఆందోళన స్వరానికి అడ్డుపడుతుంటే తడబడిపోతున్న విప్లవ తండ్రిని పెద్ద కొడుకు ముందుకొచ్చి వారిస్తున్నట్టు పక్కకు జరిపాడు. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిసి కూడా ఏమిటి బావగారు ఇప్పుడు వెళ్లిపోతామని గంతులేస్తున్నారు అన్నాడు కొంచెం చిరాకు, కోపం మిళితనం చేసి కసిరినట్టుగా. ఎవరికయ్యా ఫస్ట్ నైటు? నాకా, మీ చెల్లెలికా? వెటకారంగా అడిగాడు రామచంద్రరావు. అదేమిటి అలా అడుగుతారు? రుద్రు చిట్లించాడు బావమరిది. మరి నా సంగతేమో కాని మీ చెల్లెలికి మాత్రం ఇది ఎన్నో నైటో కనుక్కోండి ముందు. బావా, ఆలోచించి మాట్లాడండి. కోపం రోషం తాండవం చేశాయి బావమరిది హెచ్చరికలు. ఆలోచించనక్కర్లా, ఇదిగో రుజువు ఉత్తరం విసిరాడు రామచంద్రరావు. చేతి నుంచి చేతికి మారుతూ అందరి చేతుల్ని తిరిగిందే ఆ ఉత్తరం. కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు ఎవరి మొహాల్లోనూ. విప్లవ తల్లైతే కాళ్ళల్లో సత్తువ ఎవరో తోడేసినట్లు నిల్చున్న చోటనే కూలబడిపోయింది, నెత్తిన చేతులు పెట్టుకుని. ఇంత పాపం మూట కట్టుకున్నవాడెవరమ్మా? ఆ త్రాష్టుడు పులిగడిగిన ముత్యంలాంటి పిల్ల మీద నింద వేయటానికి వెధవకి ఎలా ప్రాణమొచ్చిందో. బయటకొస్తే తల ఎత్తదమ్మా బిడ్డ. ఎంత అభాండమేశాడు! విచారిస్తూ, నొచ్చుకుంటూ, నిరసిస్తూ, శపిస్తూ ఏవేవో వాక్యాలు అందరి నోట్ల వెంట వినబడుతున్నాయి. ఏం చేయటమో తెలియని స్థితిలో తలలు పట్టుకొని కూర్చున్నారు విప్లవ ఫ్యామిలీ. విప్లవ మేనమామ, పినతండ్రి, అమ్మాయి సచ్చరిత్రురాలే అని నచ్చజెప్తున్నారు అబ్బాయి తల్లి తండ్రికి. ఈ లోపల అంతా తిరిగి చివరగా విప్లవ తమ్ముడు శ్రీనివాస్ చేతికి వచ్చిందా ఉత్తరం. నాన్నా, ఈ ఆకాశ రామన్నెవరో తెలిసిపోయింది కేక పెట్టాడు శ్రీనివాస్. ఎవరు ఎవరు? ఆతృత ఆదుర్ద. శంకరం బావా. ఆ, అవును. ఎంత మార్చి రాయాలని చూసినా అలవాటు మార్చుకోలేకపోయాడు. చూడండి, ఒత్తులు అక్షరాలతో సమానంగా రాసి పైన అక్షరం రాయటం బావ అలవాటు. ఈ ఒత్తులన్నీ అలాగే ఉన్నాయి చూసారా? ఇంకో ఆనవాలు, ఈ మెలికల శాఖి తలకొట్టని ఇలా పూర్తిగా ఒంగోబెట్టి రాసేది శంకరం బావే, నాకు బాగా తెలుసు. ఉద్రేకంతో పట్టేశానన్న ఉత్సాహంతో చెప్పాడు సస్పెన్స్ నవలలు తెగ చదివే శ్రీనివాస్. విప్లవ మేనత్త వచ్చి అన్నగారి చేతులు పట్టుకుంది. నాకు ఆ అనుమానమే వచ్చిందన్నయ్యా. ఊహు, సందేహం లేదు. ఇది మా వాడి పనే. తనకి విప్లవనివ్వనన్నారని ఆ కక్షలు తీర్చుకుంటున్నాడు. అన్నయ్య, వాడు నా కడుపుని చెడబుట్టాడు. మన్నించమని అడగడానికి కూడా నోరు రావటం లేదు. వాడెక్కడున్నాడు ఈడ్చుకురండన్నయ్యా. 4 తగిలిల్చైనా నీ కాళ్ళ మీద పడేసి నిజమొప్పిస్తాను. కొడుకు చేసిన తప్పుడు పని తన అపరాధమేనన్నట్టుగా సిగ్గిల్లిపోతున్న ఆవిడ గొంతు పాపం దుఃఖంతో పూడికిపోయింది. విప్లవ మేనత్త అలవేనమ్మ ఏకైక సంతానమే శంకరం. చదువు అబ్బలేదు సరికదా, అతనికి లేని చెడు అలవాటంటూ లేదు. తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి అతన్ని అదుపు చేయలేకపోయింది. మేనమామ కలగజేసుకుని బుద్ధులు చెప్పబోయినా ప్రయోజనం లేకపోయింది. ఆ సకల గుణాభిరామునికి విప్లవ కావాల్సొచ్చింది. తల్లిని తనకి విప్లవనిమ్మని మేనమామ దగ్గరికి రాయబారానికి వెళ్లమన్నాడు. అడగడానికి కూడా ఇంగితముండాలి. నే వెళ్ళను అన్నది ఆవిడ. తనే అడిగేశాడు మేనమామని. కుదురైన ప్రవర్తన లేనివాడికి కూతుర్నివ్వనన్నాడు ఆయన. శంకరం మేనమామతో ఘర్షణ పడ్డాడు, అల్లరి చేశాడు. ఏమైనా తొనకలేదు మేనమామ. చేసేది లేక వెనతిరిగాడు శంకరం. జరిగింది అది. శంకరానికి విప్లవం మీద మనసున్నమాట నిజమేనేమో గాని జులాయిగా తిరిగే మేనబావతో సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడేది కాదు విప్లవ. ఈ విషయాలన్నీ మగపిల్లివారికి వినయంగా విశదీకరించారు. శంకరం కుత్సితమే తప్ప విప్లవ మంచు బిందు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నారు. అప్పటికి వారి సందేహం మొదలనట్టుగా ఉంది. తమ మీద దయ ఉంచి ఒక్క అవకాశం ఇప్పిస్తే ఎక్కడున్నా ఆ ఆకాశరాముని ఈడ్చుకొస్తామన్నారు. వారి సముఖాన్ని నిజానిజాలు కక్కిస్తామని విన్నవించుకున్నారు. రామచంద్రరావు నుదుటిముడి వేడలేదు కాని అతని తండ్రి అలా చేయండి, మరి సంశయించద్దు అన్నాడు. అప్పటికిగాని ఆడపిల్లివారి ముఖాల్లో కళ చోటు చేసుకోలేదు. అక్కడ్నుంచి ఒకటే ఉరుకులు పరుగులు. విప్లవ మేనమామ, పెనతండ్రి ఆగమేఘాల మీద శంకరం ఉండే ఊరికి ప్రయాణమై వెళ్లారు. ఊరంతా గాలించారు. శంకరం జాడ దొరకలేదు. మొదటి రాత్రి అలా తెల్లారిపోయింది. శంకరం పట్నం వెళ్ళుండొచ్చు అని ఒక పేకాట మిత్రుడందించిన ఉప్పందుకొని అటు పరిగెట్టారు విప్లవ మేనమామ, పినతండ్రి. తిరిగి తిరిగి ఎలా అయితేనే మొత్తానికి ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో జోదమాడుతున్న శంకరాన్ని దొరకబుచ్చుకున్నారు. వాళ్లను చూడగానే అర్థమైపోయింది శంకరానికి ఎందుకొచ్చారో. రానని మొరాయించాడు. అదిలించి బెదిరించి పోలీసుల్ని పిలిపిస్తామని భయపెట్టి ఎలాగైతేనే లాక్కొచ్చారు ఇంటికి.
తప్పొప్పుకున్నాడు శంకరం. చెంపలు వేసుకున్నాడు. అది చాలదని ఆ ఉత్తరాన్ని మళ్లీ అదేవిధంగా రాయించి రెంటి వ్రాత ఒకటేనని నిర్ధారణ చేశారు. అసలిన్ని సాక్ష్యాలక్కర్లేదు. కూర కలిక, స్వర్ణ సలాకలాంటి విప్లవతో ఎండిన కట్టెపేడులాంటి మొహం, ఎర్రటి కళ్ళు, నల్లటి బండ పెదాలు, ఆర్చుకుపోయిన ఎదురు రొమ్ము, పొగచూరు కట్టెలా ఉన్న శంకరాన్ని ఒక్కసారి పోల్చుకు చూసుకుంటే చాలు, ఎవరికైనా అర్థమైపోతుంది. కోరి అతన్ని ప్రేమించి వరించి సర్వం సమర్పించుకుందంటే నమ్మడం అసంభవమని. అబ్బాయి తరపు వారిలో సంశయ మేఘాలు తొలగిపోయాయి. అమ్మాయి తరపు వారి మొహాలు తేటపడ్డాయి. మలిరాత్రి తొలిరాత్రి అవబోతోంది అనుకుంటూ పారిపోయిన ఉత్సాహాన్ని తిరిగి కూడదీసుకుంటూ అమ్మాయి చుట్టూరా చేరుకుంటున్నారు ఆడవాళ్లు. ఆపండి అన్నాడు పెళ్లికొడుకు రామచంద్రరావు. అతని బొమ్మముడి వీడనే లేదు ఇంకా. వీల్లేదు, ఆ పిల్లకి కన్యత్వ పరీక్ష జరిపిస్తే గాని మొదటి రాత్రి జరగడానికి వీల్లేదు అన్నాడతను మళ్ళీ. తిరిగి కల్లోలం, గడబిడ. భయమేమిటి? ఊళ్ళో లేడీ డాక్టరుంది, పిలిపిస్తాం అన్నాడు విప్లవ మేనమామ. ఊహో, ఈ ఊరి డాక్టర్ పనికిరాదు అన్నాడు రామచంద్రరావు. తమ ఊళ్ళోని ఫలానా లేడీ డాక్టర్ అయితేనే తనకి నమ్మకం అన్నాడు. తమ వాళ్లే, ఎవరో ఒకరితో విప్లవ వెళ్లి పరీక్ష చేయించుకురావాలి అన్నాడు. 3 ముళ్ళు మెడలో పడ్డాక తప్పేదేముంది? విప్లవ పెళ్లికొడుకు తల్లి తండ్రితో కలిసి రైలెక్కింది. 2వ రాత్రల్లా రైల్లో గడిచిపోయింది. మర్నాడు డాక్టర్ రిపోర్ట్తో తిరిగి వచ్చారు. అందరి ఆడపిల్లల విషయంలోనూ ఇట్లా చెప్పడం సాధ్యం కాదు గాని ఈ అమ్మాయి మాత్రం నిశ్చయంగా వర్జిన్. ఆ రిపోర్ట్ సారాంశం. అందరూ అబ్బాయి కేసి చూశారు ఆత్రంగా. రామచంద్రరావు బొమ్మముడి వీడింది. నాకింక అభ్యంతరం లేదు. అప్పుడే తాను శోభన పెళ్లికొడుకునని గుర్తొచ్చినట్టు సిగ్గుపడిపోయాడు రామచంద్ర. ముచ్చటగా 3వ రాత్రి అవ్వాల్సింది మొదటి రాత్రి అవబోతుందని నిట్టూర్చి కదలబోయేటంతటిలో వినిపించింది విప్లవ కంఠం గంభీరంగా. అభ్యంతరం నాకుంది. అతను అస్థలిత బ్రహ్మచారి అని రుజువయ్యేదాకా ఈ ఏర్పాటుకు నేనొప్పుకోను. విప్లవ మాటలకి ఒక్కసారిగా అందరి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదేనేమో మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.